లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంత్రి గారు ఆల్రెడీ బయలుదేరారు, 2 నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటారు కాబట్టి చాలా కాలం అయింది కదా తెలంగాణ వచ్చిన తర్వాత. స్వాగతం సార్, స్వాగతం, సుస్వాగతం. అన్ని మండలాల రైతు బంధు సోషల్ మీడియా వాళ్ళు విలువైనటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా, ఇన్పుట్స్ అన్నింటినీ కూడా మీరు మేనేజ్ చేసి మొత్తం మెయింటైన్ చేయాలి, రాసి పెట్టాలి. దాన్ని మళ్ళీ కంపైల్ చేసుకొని మనం తీసుకుపోదాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా మీ స్పందన తెలియజేస్తుందని చెప్పి కోరుతూ, నాకు తెలంగాణ మిత్రులు అమ్మాకులు శ్రీ సింగరెడ్డి గారికి వేదికను అలంకరించిన జిల్లా పరిషత్ చైర్మన్ సందర్భం ఆవేశపూరితమైన భాషణ కన్నా కొంచెం ఆలోచించుకునే పద్ధతిలో ఈ సమావేశం జరగాలని కోరుకుంటాను. ఎందుకనంటే ఒకటి పార్టీ సంస్థాగత విషయాలలో సభ్యత్వ నమోదు అనేది పురాణం. రెండవది పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు. పార్టీకి దీనికి ఏ రకమైన సంబంధం ఉన్నది అనేది అంత విప్లవంగా కాకుండా కానీ క్లుప్తంగానైనా కొంత అర్థమయ్యే పద్ధతిలో చెప్పేదానికోసం ప్రయత్నం చేస్తారు. మనం 2001లో పార్టీ స్థాపించుకునే నాటికి ఉన్న పరిస్థితులందరూ కూడా చాలా మంది మీ అందరికీ తెలిసిన విషయం. చాలా చిన్న పార్టీగా, అది కూడా ఉద్యమ పార్టీగా, తెలంగాణ సాధన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన పార్టీగా మన ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీని పెంచుకుంటూ చారిత్రాత్మకమైన రీతిలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా ఉండడం, కేసీఆర్ గారి బ్రహ్మాండమైన విజనరీ నాయకత్వం, అహింసాయుతమైన పద్ధతుల్లో మనము తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న పద్ధతి ఏదైతే ఉందో చాలా చారిత్రాత్మకమైనది, చాలా చరిత్రలో నిలిచిపోదగ్గది. ఎందుకనంటే
ఒక ఉద్యమం 14 సంవత్సరాల కాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసకి దారి తీయకుండా నడపడం అనేది మామూలు విషయం కాదు. పార్టీని పెంచుకుంటూ ఉద్యమాన్ని ఈ రకంగా నడిపించుకుంటూ తీసుకురావడం అనేది చాలా అనితర సాధ్యమైన విషయం. చరిత్రలో మనకన్నా ముందు ఇట్లాంటిది ఓన్లీ 2 సార్లు జరిగింది. ఒకటి మనం రాసే సభ్యత్వం కాగితాల మీద కరెక్ట్ గా రాస్తే అనుకోని దుర్ఘటన అంటూ ఎవరికైనా జరిగితే ఆ వివరాలను పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ ఏ పేజీ లేకుండా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం. అప్పటికి కొంతమంది అక్కడక్కడ వివరాలు సరిగ్గా నమోదు చేయని కారణంగా ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఒక 2 ఇన్సూరెన్స్ రాక అవి పెండింగ్ లో ఉన్నాయి. వాటి కనీసం పార్టీ పరంగానే మనం చేద్దామన్నటువంటి ఆలోచన పార్టీకి ఉంది. అటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 160-170 దాకా ఉన్నాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, ఒక 3 దురదృష్టవశాత్తు మన క్రియాశీల సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తులో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు 3 చెక్కులు ఇస్తున్నాం. ఈ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు. ఒకటి సాయమ్మ భర్త మధ్యలేటి ముడనూరు గ్రామము దగ్గరికి రావాలి. 3వది అన్నా అన్నా लेके आओ और साथ है ना ఒక గ్రామానికి సంబంధించిన తీసుకొని మీ గ్రామంలో ముఖ్యులందరూ కూడా మీరు ఫస్ట్ మీరు మీ కుటుంబ సభ్యులు మొట్టమొదటి సభ్యత్వం తీసుకోవాలి. తప్పకుండా ఒకటి. ఆ తర్వాత మన కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాలు చేసుకున్నాక రైతుల దగ్గరికి పోవాలి, పెన్షన్దారుల దగ్గరికి పోవాలి, కళ్యాణ లక్ష్మి శాతరూపాలు తీసుకున్న వాళ్ళ దగ్గరికి పోవాలి, ఊర్లలో యువకుల దగ్గరికి పోవాలి, వరుస పెట్టి సభ్యత్వం చేయించాలి. ఇప్పుడు జరగాల్సినటువంటి పని ఇది. ఈ పని ఎంత పగడబందీగా జరిగితే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకు మీకు గుర్తు చేస్తున్న గతంలో 2 సార్లు చేసినటువంటి సభ్యత్వం, గతంలో 2 ఏళ్ల కింద ఎన్నికల్లో అధికారంలోకి మనం వచ్చే కంటే ముందు మనం సభ్యత్వం చేసినాం. మీకు గుర్తుండాలి, ఎన్నికల కంటే ముందు చేసినాం మనం. మీరందరూ బాగా హుషారుగా చేసినారు. అంతకంటే 2 ఏళ్ల ముందు చేసినాం. ఆ మొదలు 2 ఏళ్ల కింద చేసినటువంటిగా 4 ఏళ్ల కింద చేసినాయి. ఆ 4 ఏళ్ల కింద చేసినటువంటి సభ్యత్వాలు మొన్న 2 ఏళ్ల కింద చేసిన సభ్యత్వాలు వెరసి బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో మనం చేసినాం. కాబట్టి మన సభ్యత్వం సంఖ్యనే పోయినసారి 69,000 వనపర్తి నియోజకవర్గంలో సభ్యత్వం సంఖ్య. మనకు పోయినసారి సభ్యత్వం అయినాక 2-3 నెలలకే ఎలక్షన్ వచ్చింది. 3 నెలలు 4 నెలల లోపలనే ఎలక్షన్ వచ్చింది. మీ అందరి యొక్క అమోఘమైనటువంటి కృషి వల్ల, ప్రజల యొక్క అభిమానం వల్ల మన సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్కేసుకుంటే కూడా మనకు వచ్చినటువంటి ఓట్లు 1,12,000 ఓట్లు వచ్చింది. ఎలక్షన్ అంటే యానో లేదు. ఈ సభ్యత్వం ఎంత పగడబందీగా గ్రామాలలో మీరు చేపించింది కాబట్టి ఇగో మీరు చెప్పిన సర్పంచులు గెలిచిండ్రు, మీరు చెప్పిన ఎంపీటీసీలు గెలిచిండ్రు, మీరు చెప్పిన ఎంపీపీలు గెలిచిండ్రు. కొట్టాడు సభ్యులు. ఈ సభ్యత్వం లేకుండా, ఈ కార్యకర్తలు లేకుండా, ఈ గులాబీ జెండా లేకుండా నేను లేను, ఇక్కడ కూర్చున్న ఎవరు లేరు.
మీ దాంట్లో కూడా గెలిచిన వాళ్ళు ఈ సభ్యత్వం ఈ పార్టీ లేకుండా ఇది లేకుండా నేను ఉన్నాను అని అనుకుంటే మన దాంట్లో నాతో పాటు ఎవరనుకున్నా అది పతనానికి దారి తీస్తా తప్ప ముందుకు పోవడానికి దారి తీయాలి. అందుకే మీ అందరికీ నేను వినమ్రంగా నమస్కరించి చెప్తున్నా, పార్టీ అనేటువంటిది ఒక పచ్చని చెట్టు లాంటిది. నీవెంత ఎరువేసి ఎంత నీళ్ళిచ్చి దాన్ని నరకకుండా ఎంత బాగా నువ్వు పోషిస్తే నీకు అదంత మంచి ఫలాలు ఇస్తుంది, అంత మంచి నీడని ఇస్తుంది, అంత మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ అనేటువంటి వాయువులు ఇస్తుంది. అది ఉంటే నీ వద్ద రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, అవలేలుండి రావచ్చు. దాన్ని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెడిపోయారని మీరు గుర్తుపెట్టుకోండి. ఓపిక లేక సది కులాన్ని బాగా కొట్టేసి నాకు దగ్గరేది కాబట్టి కుల బాగా కొడతానటువంటి ధోరణి ఉంటే అది అందరికీ నష్టమవుతుంది. వంతు వెయిట్ చేయాలి. సమావేశంలో మా ప్రధానమంత్రి కృష్ణారావు సార్ ఉన్నాడు. 80 ఏళ్ళు ఆయన వయసు ఇప్పుడు దగ్గరగా 80 ఏళ్ళు. ఒక్కనాడు నేను నాకు ఈ పదవి కావాలి సార్, లేకుంటే నాకు ఈ కమిటీలో పెట్టి సార్, లేకుంటే నాకు ఇది చేస్తారని అడగలేదు. ఒక్కనాడు ఒక పని కూడా అడగలేదు. ఎప్పుడైనా డీలో పడితే నాకు అలసట వస్తే ఫోన్ చేస్తాడు. ఏం సార్ అలసటగా కనిపించే మగవాళ్ళ అంత అలసిపోకు, చాలా చేసేది మా అందరి కోసం అన్నాడు. ఆయన కోసం కాదు మనం చేసేది, వచ్చే తరం కోసం, ఆయన మనవని కోసమో మనవని కొడుకు కోసమో చేస్తాం. ఉదాహరణగా చెప్తాను ఆయన పేరు. కాబట్టి మీ అందరితో నా ప్రార్థన, సభ్యత్వాన్ని మీరు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి. పుస్తకాలు తీసుకున్న వాళ్ళు దాకా వాళ్ళు గడువు ఇచ్చింది, కానీ నెలాఖరు దాకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయినసారి 69 అన్ని నియోజకవర్గాలకు ఇచ్చిండ్రు. నాకు 70 అని అడిగిన అందరికీ 50 57 మంది రైతు మంది వచ్చిన వాళ్ళ సంఖ్య. వారు ఎవరో సెలినోడు సెలనోడు వారు కూర్చొని 2 జెండాలు కట్టుకొని కేసీఆర్ 4 తిట్లు తిట్టి మనల్ని తిట్టి ఇక మేమేమున్నాం అంతా మేమే కనిపిస్తున్నాం భ్రమపడితే దానికి బీతెక్కిపోతారా మీరు? వాళ్ళు మాట్లాడే మాటలు మళ్ళా మనం చర్చించుకుంటా మనం పొద్దు గడుపుతాం ఆ జులై కాలలాగా. ఇలా మనం చేయాల్సింది. నీవెంత రామా సముద్రంలా నీవు విషమైనా మా దాంట్లో కలిసే విషయం కూడా మనకి రాదు. సముద్రంగా చెప్పగలగాలి. ఏడిపోయిందా ధైర్యం? 250 మంది ఈ రైతు బీమా మనం 2018లో మొదలుపెట్టిన తర్వాత అందించినటువంటిది మన నియోజకవర్గంలో 250 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 12.5 కోట్లు. అది అదొకటి. పేదలకు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ మన ఒక్క నియోజకవర్గంలోనే 35,122 మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాము. సీఎం రిలీఫ్ ఈ 2 ఏళ్ల పోయిన నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇప్పించినాయి కాక ఈ 2 ఏళ్లలోనే ఇప్పటిదాకా ఇప్పించినాయి. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు కాక నిన్నటి వరకు 3,350 మందికి ఇప్పించినాం. 2 ఏళ్లలోనే 20 ఏళ్లలో కూడా ఎవరు ఇప్పించాలి. ఇవి కాక కళ్యాణ లక్ష్మి ఉన్నాయి, షాదీ ముబారక్ ఉన్నాయి, కేసీఆర్ కిట్లు సర్కార్ దాఖలో కాన్పులైనటువంటి వాళ్ళు 14,000 మంది ఉన్నారు. 14,094 మంది ఉన్నారు. ఇవన్నీ గతంలో లేనివి, వాళ్ళు ఎన్నడూ ఊహించనివి, ఇట్లా ఉంటాయని కూడా ఎవరి ఊహకన్నరివి. ఇన్ని లబ్ధి పొందినటువంటి ప్రజలు ఒటిని కని బయటపడాలి. రాజకీయ కార్యకర్తకో నాయకుడికో తను అనుకున్నది కాకపోతే తను వేరుగా ఆలోచిస్తాడు. కానీ ప్రజలు అనుకోలేనటువంటి ప్రజా సమూహం యొక్క శాతం ఎక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ. అది మనం మర్చిపోదు. నేను అనుకున్నది కాకపోవచ్చు, కానీ నియోజకవర్గంలో ఉండేటువంటి 1,00,000 మంది ప్రజలు వాళ్ళు ఊహించినటువంటి తెలంగాణలో ఒక గుణం ఉంది, గొప్ప గుణం. రూపాయినప్పుడు ఒక చెంబెడు నీళ్ళు ఇస్తే రూపగొన్నప్పుడు నీళ్ళు ఇచ్చేది గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ ఏడాది 2 ఏళ్ళు 4 ఏళ్ళైనా అక్కడికి పోయేటప్పుడు వీళ్ళు నీళ్ళు ఇచ్చేది గుర్తు పెట్టుకుంటారు. అటువంటిది అలా బీడు పడ్డ భూములకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు తెచ్చిన వనపర్తి నియోజకవర్గంలో వేరే పార్టీల నుంచి ప్రజలు ఆలోచిస్తారా? సంభవమే కాదు. స్వాతంత్రంలో వాళ్ళు ఆలోచించుకొని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రజల్ని నమ్మిన వాడు ఎన్నడికి చెడిపోడు ఈ దేశంలో. వాడు చెడిపోయిండు, ప్రజల్ని వదిలేసిన రాజకీయ పార్టీలు చెడిపోయిన ఈ దేశంలో. ఈ రెండింటిని నమ్ముకున్నాడు ఎవరు కూడా ఇప్పుడు దాకా చెడిపోలే ఈ దేశంలో. కాబట్టి నేను మధ్యలో మాట్లాడితేనే ఒకసారి అయిపోతున్నా ఉపన్యాసం. మీలో కొందరిని మాట్లాడించుకుంటా. ఈ దోష లేకపోతే ఈ దోషే పెట్రోల్, ఈ దోషే ఇంధనం, ఈ దోషే నడిపించేది. అసలుకి ఇదే ఈ మీరు విజిలతోనే కొట్టిన జోషు, మీరు సపోర్ట్లతోనే కొట్టిన జోషే నా కారును నడిపిస్తుంది, టీఆర్ఎస్ కారును నడిపిస్తుంది. సభ్యత్వము మీరు ప్రాణప్రదంగా ఈ సమావేశం అయిపోయినాక, అందరు మాట్లాడినాక, సమావేశం అయిపోయినాక బుక్స్ సీరియల్ నెంబర్ ప్రకారంగా రాసి ఇస్తాము. ఆయా మండలానికి బయట వాళ్ళు మీరు ఒక 4-5 రోజులు మీ పని కాదనుకోని చేయండి. దయచేసి మీ అందరికి చేతులు ఎత్తి పక్కుతాను. మీరు 4-5 రోజులు ఇది నా పని చెయ్యాలి అని చెప్పి చేయండి. మీరు చేసిన సభ్యత్వం వల్ల ఎవరో ఒక పేద కుటుంబానికి మేలు జరుగుతుంది, ఎక్కడో ఆసరా లేని కుటుంబానికి మేలు జరుగుతుంది. ఈ సభ్యత్వం చేయడం అంటే, ఈ మళ్ళా చెప్తున్నాను, ఈ సభ్యత్వం ఇప్పుడు చేయడం అంటే రేపు రాబోయేటువంటి సాధారణ ఎన్నికలలో గులాబీ జెండా మళ్ళా రాష్ట్రంలో ఎగరవేయడం కోసమే. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు మేము అలసిపోయినాం, ఎవరైనా ఎగరేసుకొని జెండా అంటే మనమేం సభ్యత్వం చేయొద్దంటే మీ ఇష్టం. అట్లా అంటారా ఎవరైనా? ఉన్నారా అట్లా అనేటోళ్ళు ఎవరన్నారా? వీర సైనికులు అనుకునేటోళ్ళు చేతులు ఎత్తండి. దశలో కూడా ఎత్తారు. మీరు జెండా పట్టకపోయినా తెలంగాణ మీడియా మిత్రులు తీసుకున్నారు, ఇవాళ అద్భుతంగా చేస్తామని చెప్పి. ప్రయాణం జరిగేటప్పుడు ఆటుపోట్లు ఉంటాయి. నేను మళ్ళీ చివరికి వచ్చి చెప్తా అంశాలన్నీ కూడా. ఏం లేదు సార్, మా దోస్తులు మేము కూర్చోండి, మా సార్ ఫోన్ ఎత్తుతుందా లేదు చూడరా, నేను చెప్తే ఇచ్చిన ఎత్తినావు సార్, నువ్వు నా పేరు నిలబెట్టావు సార్ అంట. నీ పేరు నిలబెట్టా, నా పని అయిపోతుంది. అట్లా మనోళ్ళకు విశ్వాసం, నమ్మకం. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయను. మీరు ఎట్లా కోరుకుంటారో అట్లే నేను పనిచేసి ప్రజల నుంచి జవాబు కనిపిస్తా. నేను నీలాగా నేను ఒక సాటి కార్యకర్తనే. ఎట్లుంటో చెప్పండి. ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ అయితే దాంట్లో ఎక్కిందనుకో సిస్టంలో అనుకోని దురదృష్ట ఘటన, 1,00,000 జనాభా అనుకున్నప్పుడు 1,00,000 మంది సభ్యత్వం ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది ఎక్కడో చోట. మన చేతిలో లేదు కాబట్టి ఏ రోజు ఆ రోజు మీరు మెంబర్షిప్ బుక్స్ పంపాలి. రాసినట్టు మెంబర్షిప్ కు రుసుము ఉంటుంది. మీరు సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. ఇప్పుడు సింపుల్ ముచ్చట, మీరు ఉన్నోళ్ళ కాడికే, ఇంకా రానోళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ వాళ్ళు, ఇల్లు కట్టేటోళ్ళు, కలుపు తీసేటోళ్ళు చాలా మంది ఊరుకాడు ఉన్నారు. వేరే పనుల మీద ఉన్న రాలేకపోయారు కొంతమంది. మీరు వాళ్ళు కలిపి మనిషికి 25 చేస్తే దాని ఎంత మళ్ళా చెప్పండి. అట్లా మంచుకోండి. మనిషికి వీడికి వచ్చిన వాళ్ళ మందమే, ఊళ్ళో ఉన్న వాళ్ళు మీరు అందరు కలిపి చేస్తే మనిషికి 5 చేస్తే అయిపోతుంది. ఊళ్ళో 50 మంది కార్యకర్తలు, మనిషికి 5 చేస్తే వాళ్ళు ఇల్లు కాక ఎన్నే మొత్తం 3 అయితే. మీరు నిజంగా చేస్తే మనసు మీద తీసుకొని చేస్తే నేను చెప్తున్నా, అవతల పార్టీలల్లా వీడు ఇట్లా కోసినా వీడు అదే ఇటు రాడు అనుకునేటువంటి వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి మీరు మిగతా మొత్తం వర్షపట్టి చేసిననుకో, మీకు అవతల జనం మీద ఉంటారు. అవతల పార్టీలకు ఈ సభ్యత్వంలో గొప్పతనం ఉంది. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు చాలా మంది గమనిస్తుంటా. ముసలి వాళ్ళు వీళ్ళు ముందరికి వెళ్ళిపోయినాక నేను ఒక్కటి మాట్లాడేటట్టు చెప్తారు. నేను రాపించిన సిట్టి ఉంది నాతో అయ్యా అంట. సిట్టి అంటే ఏంటంటే సభ్యత్వం. అంత నమ్మకం, విశ్వాసం. నేను ఈ పార్టీలో ఉన్నా, నేను కేసీఆర్ కూడా ఉన్నా, నేను కేసీఆర్ మనిషినే. ఓట్లని వేస్తాం, ఎక్కడో దిక్కు వేస్తాం. మనం తెలియకుండా అడిగితే, మనం తెలిసినట్టు ఇంకెక్కడ ఇస్తా బిడ్డ, నా కొడుకు వేస్తాట. మనం తెలియకుండా అడిగినప్పుడు 2-3 సార్లు 3-4 సార్లు వాళ్ళు కాడబడ్డ కూడా అడిగితే, ఇక మేము ఎవరు తిన్నామో వాళ్ళు వేస్తాం. పోపా నువ్వు ఎందుకు సత్తాయిస్తావు మమ్మల్ని లక్ష్మీకాంత అంతేనా? జనం భాష. ప్రజలు నీతి తప్పడు, ఇది రాసి పెట్టుకోండి అని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితులలో నీతి తప్పదు. మనం అనుకుంటాం కొద్దిగానే ఎక్కడో చోట ఫలితాలు ఒకటి అలా ఒకటి అటు ఇటు వస్తుంటాయి.
ఇంత పెద్ద రాష్ట్రం అనుకున్నాక అనేక ఘటనలు జరిగే క్రమంలో ఆడోటి ఈడోటి అడపా చెల్లా చదువు వస్తుంటాయి. అదే మొత్తం ప్రామాణికం కాదు. అదొకటి చెప్పి నేను మళ్ళా మిగతా వాళ్ళని మాట్లాడిస్తాను. ఎట్లుంటుందంటే 1991 మీరంతా రాజకీయ నాయకులు కార్యకర్తలు రాటు తేలిన వాళ్ళు. మీకు ఎంత విషయాలు ఎక్కువ తెలుసుంటే ఎంత ఎక్కువ చర్చ జరిగితే నియోజకవర్గం అంత రాజకీయంగా అంత పటిష్టంగా ఉంటుంది. అందుకోసమే ఇంత తాపత్రయపడుతున్నాం. 1991 మే 21 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానమంత్రి అప్పుడు ఆయన శ్రీపెరంబదూరులోని మధ్య తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి పోతే తీవ్రవాదం చంపేసి రాజీవ్ గాంధీ మరణం సంభవించే కంటే ముందు, రాజీవ్ గాంధీ మరణం సంభవించిన తర్వాత అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి. ఆయన పోయింది కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికే పోయింది. ఆయన చనిపోక ముందు పోలింగ్ అయినటువంటివన్నీ ఆయన చనిపోయినాక పోలింగ్ అయినాయి. తేడా ఏముందంటే చనిపోక ముందు మొత్తం వ్యతిరేకంగా వచ్చినాయి. ఆయన చనిపోయినాక సానుభూతితో ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఒక ఘటన మొత్తం విషయాన్ని మార్చేస్తుంది. అంత మాత్రం చేత ఆ తదుపరి ఎన్నికలలో ఆయా పార్టీలు అయ్యో మాకు అయిపోయాను ఎవరు ఊరుకోలేదే. మీకు ఇంకో ఘటన చెప్తా. ఎందుకు చెప్తున్న మాట అంటే విషయాల మీద లోతులు ప్లస్ ప్రజల మీద నిజమైన ప్రేమ ఆకాంక్ష లేనటువంటి వాళ్లకు పైన విషయాలు ఘటనలు జరిగినప్పుడు చూడగానే అబా అని డమాల్ అనిపోతాం. మొన్న దుబ్బాక ఎలక్షన్ జరిగింది. నాగరాజు కండ వేసుకోవాలి. దుబ్బాక ఎలక్షన్ జరిగింది. ఇచ్చినా పోయి కండ ఇచ్చినా అవుతారా. అక్కడ స్థానిక పరిస్థితులు ఏవో ఏం జరిగిందో వాస్తవంగా 2 నియోజకవర్గాల మధ్యన ఉంటుంది. అది ఉదికు సిరిసిల్ల, ఉదికు సిద్దిపేట, నడవ దుబ్బాక ఉంటుంది. అక్కడ అభివృద్ధి బాగా కనిపిస్తే ఇక్కడ కనిపిస్తే అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక ఫలితం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఫలితాన్ని మనం గౌరవించాలి. వారు ఎవరైనా కావచ్చు, పార్టీ ఎవరైనా కావచ్చు, అభ్యర్థులు ఎవరైనా. దాని నుంచి మనం జాగ్రత్త పడి మనం ఎట్లుండాలో మనం నిర్ణయించుకోవాలి. రాజకీయ పార్టీగా అది లోతుల్లో విశ్లేషించుకోవాలి. కానీ దానికే కొంతమంది మా పదం వాడుతున్నాను. అందరు కాదు, కొంతమంది పెమ్మేలు ఎత్తిపోయి పరిశాన్ అయిపోయి అమ్మో ఏమో అయ్యేటట్లుంది, ఏం చేద్దాం, మనం ఆలోచన చేద్దామా, పొద్దుపుక్కలు కూర్చున్నాక గాయంత దానికే ఒక సీట్కే ఇక షరతులు వేసుకున్నాడు. ఈసారి ఇట్లా వస్తుంది, ఈసారి అట్లా వస్తుంది. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 1989 అంతకుముందు 2 సార్లు ఎన్టీ రామారావు 83లో ఒకసారి, 85లో ఒకసారి, 2 సార్లు గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రి, 7 సంవత్సరాల పరిపాలన అయింది. అప్పటికి 89 ఎన్నికలకు పోయిన జనరల్ ఎలక్షన్. ఆ జనరల్ ఎలక్షనే దేశవ్యాప్తంగా బీపీసీకి ఒకటే ఒక అస్త్రాన్ని పట్టుకొని మొత్తం కాంగ్రెస్ లో దెబ్బ కొట్టేసినాడు. బోఫోర్స్ పట్టుకొని మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు ఓడిపోయిండు కలవకుర్తిలో. ఆ పార్టీ అధికారం పోయింది. కానీ 70 స్థానాలు దాకా గెలిచింది. 70-71 గెలిచింది. 294 స్థానాలలో 70 కాదు 294 దాంట్లో 70-71 గెలిచింది తెలుగుదేశం. ఎన్టీ రామారావు ఓడిపోయింది ఎవరు? పార్టీ పెట్టినప్పుడు రాజకీయం తెలియదు ఆయనకు ఉండేటువంటి ఒక చారిత్రక పురుషుడుగా, అవతార పురుషుడుగా సినిమాలలో వేసిన పాత్రలతో అమోఘమైనటువంటి ప్రజాదరణ. అప్పటికే గొప్ప నటుడు, మనలో చాలా మందికి అభిమానం. గొప్ప నటుడు, దేశం గర్వించదగిన నటుడు. ఆయన రాజకీయాలకు వచ్చేటప్పటికీ అప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా ఆయన వెంట నడిచిన చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసింది. యథార్థమే, ఎవరు అవునన్నా కాదన్నా. భారతదేశానికే 1985లో 83లో పార్టీ పెడితే 85లో 1984 డిసెంబర్లోనే పార్లమెంట్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి మాధవరెడ్డి అనేటువంటి ఎంపీ ఆనాడు
భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 30 సీట్లకు మించి రాలే పార్లమెంట్ లో. వామపక్షాలు కూడా ఏ ఒక్కరికి రాలే. 35 ఎంపీ స్థానాలు గెలిచింది ఎన్టీ రామారావు. 35 42ల 35 ఎంపీ స్థానాలు గెలిస్తే మాధవరెడ్డి లోకసభలో ప్రతిపక్ష నేత అయింది. అంటే ఒక తెలుగువాడు భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత, అపోజిషన్ లీడర్ అయింది. ఆ హైట్స్ లో ఉన్నటువంటి పార్టీ సంక్షేమం చేసి, గొప్పగా చేసి, అద్భుతాలు చేసి, గొప్ప ప్రజాదరణ నాయకుడు